అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పొడిపప్పు కూర. ఇది కందిపప్పుతో చేస్తామండి. ముందుగా కందిపప్పుని కొంచెం చిన్న గ్లాస్ తీసుకున్నాను. కడిగి 2 సార్లు దీనిలో తగినన్ని వాటర్ పోసి ఉడకబెట్టాలండి. మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా నేను వాటరు సుమారుని వేసుకోవటమేను వేసి ఉడకబెట్టాలండి. ఇది చాలా బాగుంటుందండి. చికెన్ మటన్ కన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా. దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పు కొంచెం పొంగు వస్తుందండి. ఈ కందిపప్పుని మూత పెట్టలేదండి, మామూలుగానే ఉడికిస్తున్నాను. అంటే విజిల్ పెట్టుకోకుండానే ఆవిరికి కొంత ఇలా పొంగు వచ్చినప్పుడు ఆ పొంగు తీసేస్తే పైచి ఉండదు అంటారు అమ్మవాళ్ళు. ఇలా 2 సార్లు తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే అండి త్వరగా అవుతుంది కూర. ఇక్కడ మాకు రాత్రంతా వర్షమేనండి. 2 రోజుల నుంచి బాగా పడుతుంది వర్షం, ఎడతెరిపి లేకోకుండా. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒక పొంగుకి చాలా వరకు అయిపోతుందండి ఉడకటం. ఇలా అయిన తర్వాత చూసుకోవాలండి. పప్పుని పట్టుకుని బద్ద చక్కగా ఉడికింది లేనిది. ఎక్కువ మెత్తగా పేస్ట్ వెళ్ళి అవ్వకూడదు పప్పు. ఒకసారి చూస్తే చేత్తో పట్టుకుని తెలుస్తుంది. ఇది హెల్త్కి మంచిదండి. రైస్లోకి చపాతీలోకి కూడా వేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చండి. లేదంటే వారానికి ఒకసారి కూడా చేసుకోవచ్చు. ముద్దపప్పు ఎలానో ఇది కూడా కొంచెం, కాకపోతే ఇది కూరలాగా చేస్తాము. ఇలా పప్పు నొక్కి చూస్తే ఉడుకుతుంది, తెలుస్తుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుగ్గా ఉండాలండి ఈ పొడిపప్పుకి కూరకి. ఇప్పుడు అయిపోయింది. దీనిలో ఉన్న వాటర్ వంచేసుకోవాలి. దీన్ని ఇలా చిల్లులు గరిట ఉంది, దానిలో వాడేస్తున్నానండి పప్పు. వాటర్ ఏమి ఉంచకూడదు. ఇది కూర చపాతీ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ పొడిపప్పు కూరకి స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపులో వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను సరిపడా. నేను అంటే చిన్న గరిటేనండి, దాంతో 3 గరిటెలు వేసుకున్నాను. ఈ తాలింపులో ఎండుమిర్చి అవి వేసుకోవాలండి తాలింపుకి. ఈ పొడి కూర అంటే డ్రైగానే ఉంటుంది కొంచెం. మినపప్పు, దీని తాలింపు పోపు పెట్టడానికి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయాలండి తాలింపులో. కాస్త ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పు కూర కదా ఎంతైనా. ఆవాలు, జీలకర్ర కాస్త వేసానండి. ఇప్పుడు దీనికి కరివేపాకు కూడా వేసుకోవాలండి తాలింపులో. ఇంగువ వేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిదండి ఇది కూర. కాస్త కరివేపాకు వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ వేసి దీనిలో కొంచెం చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. దీనికి చక్కగా వర్షం పడుతుందండి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ వేగేటప్పుడే వేసుకోవాలి. సాల్ట్ కూడా త్వరగా మగ్గుతుంది. వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, పొడిపప్పు చేసుకోవటానికండి. దీంతో చాలా రకాలుగా చేసుకోవచ్చండి పొడి కూరకి. ఇది చపాతీ, రైస్ చాలా బాగుంటుందండి. ముందు మెయిన్ రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకు తింటే బాగుంటుందండి ఈ పప్పు కూరలోకి. ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలండి దీనిలో. చాలా బాగుంటుందండి కూర. కూరగాయలు ఏమి లేనప్పుడు, ఒక్కటే వర్షాలు కదా, బయటికి కూరగాయలు తీసుకురావడానికి కూడా ఉండలేదు. అందుకని చెప్పి పొడిపప్పు చేస్తున్నాను కూర ఈరోజు. ఇలా పప్పు వాడేసుకున్న పప్పు వేసుకోవాలండి వాటర్ లేకోకుండా వేసి. ఇప్పుడు దీనికి సరిపడా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి దీన్ని. అయితే దానిలో ఇంకా తేమ ఏమన్నా ఉంటే ఎగిరిపోతుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఒక 1/2 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. కారం ఎక్కువ పట్టదు, ఎండుమిర్చి చేసాం కదా, కొంచెం అయితే సరిపోతుంది. దీన్ని ఇలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే
బాగుంటుందండి. కారం ఉప్పు అంతా కూడా పప్పుకు పడతాయి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచాలి. కూరని పొడి పొడిగా ఉంటుంది కదా. దీనిలో ఈ యూట్యూబ్ ద్వారా చాలామంది ఉపాధి పొందుతున్నారండి. అందులో నేను కూడా ఒకదాన్ని అవ్వాలనుకుంటున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. లైక్స్ చేయండి. వీడియో చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి పొడిపప్పు కూర. ఈ వెహికల్ శబ్దాలు, పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడే కొంచెం వర్షం తేలిచ్చింది కానీ గాలి బాగా వేస్తుందండి. అయిపోయిందండి పొడిపప్పు కూర తయారీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.